so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యూపీఎస్సీ ఇంటర్వ్యూ మెలకువలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ అంశం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు యూపీఎస్సీ ఎక్స్పర్ట్, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ, సో దాన్ని ఎలా డీల్ చేయాలంటారు? ఓకే, సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 3వ దశ ఇంటర్వ్యూ. దీన్నే మనము పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటాము, లేదా ఇంటర్వ్యూ అని కూడా అంటాము. కాబట్టి ఇది ఫైనల్. ఈ ఫైనల్ దశ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అనేటటువంటిది కేవలం ఒక 30 నిమిషాలు లేదా ఒక 35 మినిట్స్ లేదా 40 మినిట్స్ లోపు ఉంటుంది. సో ఇది మొత్తము ఈ మన యొక్క కెరీర్ లేదా మన ఫైనల్ సెలెక్షన్ లేదా మన ఫైనల్ ర్యాంక్ అనేది ఈ 30 నిమిషాల యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ. సో ఇది ఎలా ఉంటుంది, సో దీన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేటటువంటిది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. అందరూ ఏమంటుంటారంటే మనము 3 దశలు ఉంది పరీక్షను అంటారు. కానీ నా అనుభవం ప్రకారము యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ద వన్ ఫేజ్, దట్ ఈస్ కాల్డ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇందులో రైట్ ఫ్రమ్ ది ప్రిలిమినరీ స్టేజ్ డౌన్ టు ది ఇంటర్వ్యూ వరకు కూడా అన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మనకున్న నాలెడ్జ్. సో మనము సబ్జెక్ట్ మీద మనము డెవలప్ చేసినటువంటి అసెస్మెంట్, మన యాప్టిట్యూడ్, మన యొక్క నాలెడ్జ్, మనకున్నటువంటి కంప్లీట్ అవగాహన. సో దీని మీద ఈ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది ఆధారపడి ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఉంటాయంటే, సో వై డూ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అని అడుగుతారు మిమ్మల్ని ఫస్ట్ వెళ్ళిన వెంటనే. సో ఏమిటి ప్రశ్న, మీరు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పాలి? ఈ ప్రశ్న మీద మీ యొక్క ఇంటర్వ్యూ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో మీరు మీ యాటిట్యూడ్ ఏమిటి, యాటిట్యూడ్ కంటే కూడా అక్కడ యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో ఉండేటటువంటి 8-9 మంది సభ్యులు మీ యొక్క యాప్టిట్యూడ్ గమనిస్తారు. మీ యాప్టిట్యూడ్ అంటే మీ ప్రవృత్తి ఏమిటి, ఎందుకు మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకుంటున్నారు అని అంటే మనం జనరల్గా ఏం చెప్తాము? సాధారణంగా అందరూ చెప్పేటువంటి ఆన్సర్ ఏమిటి? నాకు అధికారం కావాలి, లేకపోతే నాకు మంచి ఉద్యోగము, నాకు అదర్ పెరిక్స్ ఉంటాయని చెప్తారు. అది కాదు ఇక్కడ మనం కావాల్సింది, చెప్పవలసినటువంటిది. నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు ఐఏఎస్ ఆఫీసర్గా? సో సమాజానికి సేవ చేయడం. సో నీ ప్రథమ కర్తవ్యం ఏమిటంటే యూ వాంట్ టు సర్వ్ టు ద నేషన్. సో బీయింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ యు ఆర్ గోయింగ్ టు అప్లిఫ్ట్ ది కామన్ మ్యాన్ అండ్ రూరల్ పీపుల్. సో ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎక్స్టిరిపేట్ చేయటానికి, రూట్ అవుట్ చేయటానికి మీకున్నటువంటి అధికారాన్ని, మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి సమాజ స్థాపన లేదా సమాజ అభివృద్ధి కావలసినటువంటి విధాన నిర్ణయాలు గైకొనడం కోసమే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక 2, సో పరిపాలనని మనము చాలా సమర్థవంతంగా తీసుకువెళ్ళాలి. సో ఇందులో ఏం కావాలి? పరిపాలనలో కావాల్సినది ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీని ఎవరు ఎక్కువ చేయగలరు? జిల్లా స్థాయిలో కానీ, లేదా మీరు ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి సెక్రటరీ అయినా లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఆ డిపార్ట్మెంట్ యొక్క బాగోగులన్నింటినీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు చేర్చడానికి మీ అధికారాన్ని ఉపయోగించటం కోసం నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే చెబుతారో మీ యొక్క ప్రవృత్తి, మీ యొక్క అవగాహన, సమాజం పట్ల మీకున్నటువంటి ప్రేమ,
మీకున్నటువంటి ఆసక్తి ఆ కమిషన్ వాళ్ళందరూ కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. అందుకని యువర్ ఎంటైర్ ఇంటర్వ్యూ విల్ కంప్లీట్లీ రివాల్వ్స్ రౌండ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. కాబట్టి మీరు చెప్పేటటువంటి ఆన్సర్ మీదే ఈ 30 మినిట్స్ యొక్క ఆర్ 35 మినిట్స్ యొక్క ప్రోగ్రెస్ మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అందుకని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీనికి ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సార్ చాలా బాగా చెప్పారు సార్. కానీ ఫర్ ద క్యూరియాసిటీ, అసలు మీరెందుకు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నారు అని మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పినటువంటి ఆన్సర్ కూడా అదే. నేను ఎందుకు ఈ ఐఏఎస్కి రావాలనుకున్నాను అంటే సమాజ సేవ ఒకటి, 2 మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని రూపుమాపడానికి దిస్ ఈజ్ ఓన్లీ ద వే, దిస్ ఈజ్ ఓన్లీ ద హయ్యెస్ట్ వే. నేను చేసే ఉద్యోగంలో కానివ్వు, నేను ప్రైవేట్ సెక్టర్లో కానీ లేదా కంప్యూటర్ ఫీల్డ్లో కానివ్వండి, ఏ ఫీల్డ్లో మనం పనిచేసినా ఇంత దగ్గరగా సమాజానికి సేవ చేసేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి నా మెయిన్ ఇంటెన్షన్ ఏమిటంటే సమాజాన్ని అభివృద్ధిపరచాలి, సమాజంలో రుగ్మతలను రూపుమాపాలి, సమాజంలో నుండి విద్యా అభివృద్ధిని నేను తీసుకురావాలి. సో సమాజంలో ఉన్నటువంటి రూరల్ ఇండిపెండెన్స్ని మనం క్లియర్గా రూపుమాపాలి. అంటే నేను ఐఏఎస్ అయితేనే నేను ఇవన్నీ చేయగలను అనేటటువంటి ఒక ప్రగాఢ విశ్వాసంతో నేను ఈ సర్వీస్ని ఎంపిక చేసుకున్నాను. అది నా యొక్క గోల్. కానీ సార్ ఒక డౌట్, ఇప్పుడు ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ రూరల్ నుంచి అర్బన్ నుంచి 2 విధాలుగా ఉంటారు. సో అర్బన్లో అనేది చాలా అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉంటుంది, కోచింగ్ సెంటర్స్ కానీ మెంటర్షిప్స్ కానీ. సో రూరల్లో ఆస్పిరెంట్స్కి అంత ఉండదు. సో అలాంటి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏమిటంటే నేను మీకు ఇచ్చేటటువంటి ఒకే ఒక ఆన్సర్, సివిల్ సర్వీసెస్లో మనము ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మనకి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని మనము ఫిల్ చేయటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వెంటనే మెయిన్కి వెళ్ళేటప్పుడు వితిన్ 1 వీక్ టైంలోపు యూపీఎస్సీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఆ డిఐఎఫ్ను మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అందులో ఉండే డీటెయిల్స్, మీ రూరల్ ఏరియా, మీ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, మీరు ఏదైనా ఇంకొక డిపార్ట్మెంట్లో పనిచేసి దీనిలో వస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా క్లియర్గా తప్పులు లేకుండా, సో సాధ్యమైనంత మేర వాస్తవాలను మాత్రమే అందులో మీరు తెలియపరచాలి. సో ఈ వాస్తవాలు తెలియకుండా కానీ మీరు బ్లఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ బ్లఫ్ అంటే ఏమిటి, ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని రాస్తాం. ఇప్పుడు మనకేమన్నా అనిపిస్తుంది, డిఏఎఫ్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో బాగా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నదని రాస్తే మనం అదే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు మన ప్రశ్నలు. అప్పుడు మనకి నాలెడ్జ్ లేకుండా హౌ యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్ రాయలేం. కాబట్టి మనము మీ డిఏఎఫ్ ఫామ్ 1లో క్లియర్గా అన్ని అంశాలు, మీ డిగ్రీ క్వాలిఫికేషన్, మీ 10th, ఇంటర్మీడియట్, దెన్ డిగ్రీ, ఇఫ్ పాసిబుల్ పీజీ ఆర్ ఏదైనా అదర్ కోర్సెస్ మీరు చేసినట్లయితే వాటి డీటెయిల్స్ క్రమం తప్పకుండా డిగ్రీ, ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ ది పాసింగ్, ఇవి మీరు కరెక్ట్గా యాక్యురేట్గా ఇచ్చినట్లయితే కొంత బర్డెన్ మీ దగ్గర నుంచి ఉండదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమిటంటే మనము 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పీజీలో మన నేటివ్ ప్లేస్ గురించి మనకి ఏమీ తెలియదండి. సో ముందు మనము సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ముందు మన నేటివ్ ప్లేస్ గురించి మనకు తెలుసుకోవాలి. సో నేటివ్ ప్లేస్కి ఉన్నటువంటి ఏమిటివి ఇందులో ప్రాథమికంగా వాట్ ఆర్ ది న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ నేటివ్ ప్లేస్ అండ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సెకండ్ ఏమిటి, వాట్ ఈస్ ద పొలిటికల్ సెటప్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ ఆర్ యువర్ నేటివ్ ప్లేస్. దెన్ థర్డ్ ఏమిటి, ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా మీ జిల్లాలో, ప్రముఖమైన ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా, అవి తెలుసుకోవాలి. ఇక మూడవది ఏమిటి, ఎవరైనా నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా. సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుందాం. ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో సో ఏమిటి ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీ ఎవరున్నారు కానీ మనకు తెలియదు. సో తెలుసుకోవటం అనేది మీ బాధ్యత.
అందులో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మస్థలం ఎక్కడ? వినోదరాయుడిపాలెం, నాగులుపులపాడు మండలం. సో ఆయన పుట్టినటువంటి ప్లేస్ చాలా ఫేమస్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఇమీడియట్గా, మీ జిల్లాలో ప్రకాశం పంతులు గారు ఎక్కడ పుట్టారు, మీకు ఏమైనా ఐడియా ఉందని అడుగుతారు. సో మనకు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే మనకు ఒక మైనస్ పాయింట్ కింద మనం లెక్క. అందుకని ఇక్కడ మరొక డేంజర్ ఉందండి. మీరు తెలిస్తే సంపూర్ణంగా తెలుసు అని చెప్పాలి. తెలియకుండా తెలుసు అనేటటువంటి ఇంప్రెషన్ మీరు ఇవ్వాలనుకుంటే మీరు చాలా ఇబ్బందుల పాలు అవుతారు. ఎందుకు? తెలియకపోతే సారీ సార్, ఐ డోంట్ ఫెమిలియర్ విత్ ద కాన్సెప్ట్ అని అన్నప్పుడు మీలో వారు గమనించేటువంటిది ఏమిటంటే ఫ్రాంక్నెస్. మీరు బ్లఫ్ చేయటంలా, వారిని ఎవరిని కూడా, ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లను ఎవరిని కూడా మీరు బ్లఫ్ చేయటంలా, తెలిస్తేనే చెప్తున్నారు, తెలియకపోతే నాకు తెలియదు సార్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ సివిల్ సర్వీసెస్లో కావాల్సినది ఏమిటంటే మీ ఐఏఎస్ పోస్టుకు కానీ మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా వాట్ యూ నీడ్, వాట్ యూ రిక్వైర్డ్ ఈజ్ ఫ్రాంక్నెస్, ట్రూత్. సో మీరు ఎప్పుడు కూడా ప్లీజ్ కైండ్లీ ఈ రెండింటిని వదలకూడదు. ఒకటి నిజాన్ని వదలకూడదు, రెండు మన ఫ్రాంక్నెస్ని వదలకూడదు. అలా ఫ్రాంక్నెస్గా ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే ఆయనకి తెలుసు మిమ్మల్ని టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కడ పుట్టారని అడిగాడంటే ఆయనకి దాని ఆన్సర్ తెలుసు. తెలిసి కూడా మిమ్మల్ని అడిగారు అంటే మీరు ఆన్సర్ తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే చెప్పకూడదు. సారీ సార్, ఐ డోంట్ ఫెమిలియర్ విత్ ద కాన్సెప్ట్. అప్పుడు మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ మెంబర్కి మిమ్మల్ని పాస్ ఆన్ చేస్తారు. ఆ విధంగా మన యొక్క డిఏఎఫ్లో మన నేటివ్ ప్లేస్, మన నేటివ్ డిస్ట్రిక్ట్, మన నేటివ్ స్టేట్ మీద ఒక క్లియర్ ఐడియా మనకు రావాలి ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు. అందుకని ఇది మనకి మెయిన్స్కి మనం క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి అరౌండ్ ఒక 1.5 month 2 months గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అక్కడ మనం మగప్ చేయలేము ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అందుకని డే 1 నుంచి మనం ప్రిలిమినరీకి ప్రిపేర్ అయ్యే డే 1 నుంచి అప్ టు మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్లియర్ అయిపోయేంత వరకు కూడా స్లోగా మన ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ డేటా, డిస్ట్రిక్ట్ డేటా, విలేజ్ డేటా, సో పొలిటికల్ సినారియో, ఎకనమిక్ సినారియో, ఇండస్ట్రియల్ సినారియో, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఒక సమగ్రమైన విశ్లేషణ మీ మనసులో ఉండాలి. ఆ సమగ్ర విశ్లేషణే మిమ్మల్ని ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా చేస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూకి 275 మార్కులు ఉన్నాయి. ఈ 275లో సో మినిమం 60-70 పడతాయి లైక్ ఎస్ఏ, అలాగే మ్యాక్సిమం మేబీ 205, 210, అలాగే 190, 195 అలా పడతాయి. సో కాబట్టి మీరు హై స్కోర్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఫియర్ లేకుండా, సో క్లియర్గా ఒక ఐడియా మీద, ఒక కాన్సెప్ట్ మీద ఏమైతే అవగాహన పెంపొందించుకుంటున్నారో అలా పెంపొందించుకున్న అవగాహనని చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా అర్థమయ్యే రీతిలో మీ ఆన్సర్ చెప్పాలి. అలా కాకుండా రౌండ్ ద బుష్, యూ వాంట్ టు బీట్ రౌండ్ ద బుష్ మీన్స్ మీరు చెప్పింది చెప్పి మీకు తెలియని దాన్ని యాడ్ చేసుకుంటూ మీ ఆన్సర్లో వెళుతూ ఉంటే మీకు చాలా మైనస్ మార్కులు పడతాయి. అందువలన మనం తీసుకోవాల్సిన కేర్ ఏమిటంటే, ఒకటి సమగ్రమైన ఆలోచన, విశ్లేషణ, అవగాహన. ఈ 3 మనకు కానీ ఉన్నట్లయితే మనం ఇంటర్వ్యూలో యు ఆర్ ద టాపర్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏమిటి? స్ట్రాటజీస్ అంటే, ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ అంటే అతి ప్రధానంగా మనం రాసేటటువంటి డిగ్రీ. సో మీరు ఎంటెక్ చదివారు లేదా బీటెక్ చదివారు. సో బీటెక్ చదివి ఎందుకు వై యూ వాంట్ టు చూజ్ ది సోషియాలజీ యువర్ ఆప్షనల్, ఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ యువర్ ఆప్షనల్, ఆర్ జియోగ్రఫీ ఈజ్ ఆప్షనల్, ఆర్ ఎకనామిక్స్ ఈజ్ యువర్ ఆప్షనల్, దో యు ఆర్ బిలాంగ్స్ టు దట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. మీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వై డోంట్ యూ చూజ్ యువర్ మెకానికల్ ఇంజనీరింగ్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, వై డోంట్ యూ చూజ్ యువర్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, వాట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ ప్రాంప్టెడ్ టు టేక్ దిస్ ఆప్షనల్ సెలెక్షన్ అని అడుగుతాడు. అప్పుడు
మీరు ఎందుకు మీ ఆప్షనల్ని మార్చుకున్నారు, ఆప్షన్లు మార్చుకున్న తర్వాత ఆప్షనల్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి అనేటటువంటి దాన్ని మీరు క్లియర్గా చెప్పగలగాలి. దిస్ ఈజ్ అనదర్ థింగ్. నెక్స్ట్, మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సింపుల్గా ఒక క్వశ్చన్ వేస్తారు. ఏమిటా క్వశ్చను అంటే, ఏమి తెలియకుండా ఒక సామాన్యమైన ప్రశ్న వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాడు. చూడండి, చూడటానికి ఆ ప్రశ్న చాలా టిక్లిష్గా ఉంటుంది. సో అలాంటి ప్రశ్న వేసినప్పుడు మీ రూట్ని ఏ విధంగా మార్చాలి? ఆల్రెడీ మీరు సబ్జెక్ట్లో ఉన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్లో నుంచి జనరల్ క్వశ్చన్కి రావాలనుకున్నప్పుడు అసలు ఎంటైర్ రాజ్యాంగం మీద మీకు సరైన అవగాహన ఉంటే దానికి ఆన్సర్ చేయగలరు. అలా చేయకుండా అప్పుడు మీరు ఏం చెప్తారు కాన్స్టిట్యూషన్ మీద? సో పార్ట్ 1, ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ 25 పార్ట్స్ అండ్ ఓన్లీ ద 464 ఆర్టికల్స్ అండ్ దెన్ 12 షెడ్యూల్స్ అండ్ 105 అమెండ్మెంట్స్ అని ఇది చెప్పకూడదు మీరు. ఇది కాదు వాడు అడిగింది, ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అడిగాడు. ఏమిటి మన భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత అని అడిగినప్పుడు ఆ ప్రాముఖ్యత గురించి చెప్పాలి మీరు. దీన్ని ఏమంటాం మనము? క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మేట్ అంటాం. మనం అడిగిన దానికి చెప్పకుండా వాడు అడగని దానికి ఆన్సర్ కానీ మనం చెప్పామంటే మనము మన సబ్జెక్టు మీద డీవియేట్ అయినట్లే. అందువలన ఇలాంటి సమయస్ఫూర్తి కావాలి మనకు. సో దీన్ని ఎలా ఆన్సర్ చేయగలము? వెన్ యూ హ్యావ్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇన్ ఏ రైట్ వే. కాబట్టి మనకు నేర్చుకోవాల్సిన మరొక మెళుకువ ఏమిటంటే మన ప్రిపరేషన్తో పాటు సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తిగాని మనం కొరవడినట్లయితే మనము సంపూర్ణంగా ఆన్సర్ చేయలేము. దిస్ ఈజ్ అనదర్ రీజన్. నెక్స్ట్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక మెంబర్ ఏం చేస్తాడు? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వాట్ ఈస్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ ది ఇండియా అని అంటాడు. సో మరలా సబ్జెక్టు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ కాన్స్టిట్యూషన్ నుంచి సో విదేశాంగ విధానమో లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడో భారతదేశ ఇంట్రెస్ట్ ఏంటని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అలాంటి సందర్భంలో కూడా మనకేం కావాలి? ఇప్పుడు ఇమీడియట్గా మన మైండ్లోకి భారతదేశం యొక్క విదేశాంగ విధానము, దాది ఈ ఐక్యరాజ్య సమితికి లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో మన దేశం ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశం మీద మరలా మనము స్పాంటేనియస్గా సమాధానం చెప్పగలగాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ది అనదర్ ప్యాటర్న్. ఇక నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అంశాలు ఏమిటాయంటే దీని మీద మనము ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటిది DAF2. సో ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ 2లో మన హాబీస్ అడుగుతారు. సో మనకున్న ఇంట్రెస్ట్ అడుగుతారు. సో మనకున్న ప్రొఫెషనల్ థింగ్స్ అడుగుతారు. మీరు ఏమేమి ఏరియాస్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది? సినిమాలు చూడటం, అలాగే స్టోరీస్ రాయడం, అలాగే మీకున్న స్పోర్ట్స్, గేమ్స్, ఇలాంటి అవుట్డోర్ వర్క్ అంతా కూడా మీకు ఏమైతే ఉందో మీరు బాగా చేయగలిగినవి, చెప్పగలిగినవి, మీరు రాసిన దాని మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే మాత్రమే మీరు ఆ DAFలో ఇన్ఫామ్ చేయాలి. అలా కాకుండా మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, మన సమాజంలో అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అటు క్రికెట్ మీద ఉంటుంది, బేస్బాల్ మీద ఉంటుంది, లేదా చెస్ మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది. కానీ దాని యొక్క టెర్మినాలజీ, దాని యొక్క లోతుపాతులు మనకు తెలియవు. బట్ చూసినంత మాత్రాన అది మన హాబీ కాదు. అందువలన మీ హాబీస్లో అతి ప్రధానంగా మీ మనసుకు బాగా హత్తుక్కొని మీరు చేయగలిగి చెప్పగలిగేటటువంటి మీ హాబీస్ ఏమిటో మీ DAF Form 2లో రాయాలి. అందుకనే నేను చెప్తున్నా, DAF ఈజ్ సోల్ బేస్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక నెక్స్ట్, చాలామందికి డౌట్ ఏమిటంటే మీరు అడిగినట్లు, సార్ ఇవాళ ఇంటర్వ్యూ, ఈ రోజు వరకు మనం న్యూస్ పేపర్ చదవాలా అంటే మీరు ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళబోయే ముందు కూడా ఆ రోజు న్యూస్ పేపర్ కూడా మీరు చదవాలి. సో ఆ రోజు ఉన్నటువంటి హెడ్లైన్ అడుగుతాడు మిమ్మల్ని, ఆ రోజు ఉన్నటువంటి అతి ముఖ్యమైన సంఘటన అడుగుతాడు మిమ్మల్ని. అలాంటప్పుడు మీరు చదవకుండా వెళ్ళారనుకోండి, అది కరెంట్ అఫైర్. సో ఆ కరెంట్ అఫైర్ మీద మీకు అవగాహన లేకపోతే
ఈ సొసైటీలో కరెంట్ ఇష్యూస్ మీద ఏ విధంగా అవగాహన ఉంటుంది. అందుకని మనము వీ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్ టువర్డ్స్ ది కరెంట్ థింగ్స్. ఆ కరెంట్ థింగ్స్ మీద మనల్ని అడుగుతాడు. ఇక రెండవ అంశం ఏమిటంటే మీ ఒపీనియన్ అడుగుతాడు. ఏమిటి మీ ఒపీనియన్? సో మీరు అగ్రీ అవుతారా, అగ్రీ కారా? సే ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బీ అటైన్డ్ $5 trillion ఆఫ్ ఎకానమీ బై 2047 అంటున్నారు. మీ వికసిత్ భారత్లో 2047 నాటికి $5 trillion ఎకానమీ సాధించటానికి ఏమి చర్యలు మీరు సజెస్ట్ చేస్తారని అడుగుతాడు. అర్థమైంది కదండి. సో 2047 నాటికి మన ఎకానమీ 5 trillion కావాలి. అప్పుడు ఇమీడియట్ అడుగుతాడు, ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సో రీసెంట్లీ ఐ హర్డ్ ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ తెలంగాణ యాజ్ ఏ ఓపెన్ స్టేట్ ఫర్ ఆల్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నాడు. ఎలా పాసిబుల్ అండి అని అడుగుతాడు. సో ఈజ్ ఎ క్వైట్ ఆబ్వియస్ క్వశ్చన్. ఇలా మన న్యూస్ పేపర్లో అప్పటికప్పుడు ఆ రోజు ఏమైతే సంఘటనలు జరుగుతాయో ఆ సంఘటనల మీద మీకు ఒక క్లియర్ అవగాహన ఉండాలి. అందువలన న్యూస్ పేపర్ అనేటటువంటిది కంపల్సరిగా మనం అధ్యయనం చేయవలసినటువంటి మరొక అంశము. ఇక దెన్ సో ఏమేమి ఏరియాస్ అడుగుతాడు అనేది అందరికీ $1 million ప్రశ్న. సో ఫస్ట్ ఏంటి అడుగుతాడు? టెల్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెప్తారండి మీరు? మీ గురించి నేను చెప్పమన్నాను. సో మీరేం చెప్తారు? కాబట్టి మీరేంటి? అప్పటికప్పుడే మిమ్మల్ని స్పాంటేనియస్గా మీ గురించి నాకు చెప్పండి అనగానే మీరు ఎంత కొంచెము భయానికి లోనవుతాం. సో అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏమిటి? అలాంటి స్పాంటేనియస్ ప్రశ్నలు వేసినప్పుడు మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఆ రెస్పాన్స్ని అబ్జర్వ్ చేస్తారు. మీ సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయరండి. ఎందుకు క్వశ్చన్ చేయరు అంటే ఆల్రెడీ ప్రిలిమినరీలో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. 15 లక్షల మంది అప్లై చేస్తే మీరు 15,000 మందిలో ఒకరయ్యారు. ఈ 15,000 మంది మెయిన్స్ రాస్తే 2,000 మందిలో ఒకరయ్యారు. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యువర్ స్టడీ అండ్ యువర్ నాలెడ్జ్. బట్ నాకున్నటువంటి మెయిన్ కావాల్సింది ఏమిటంటే మీరు ఏ మేరకు ఐఏఎస్ పోస్ట్కి సూటబుల్గా అవుతారు. రెండో ప్రశ్న ఏమిటి? మీ యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది. సో మూడవ అబ్జర్వేషన్ ఏం చేస్తాను? మీ నాలెడ్జ్ అసెస్మెంట్ చూస్తాను. మీరు చెప్పేటటువంటి ఆన్సర్ మీరు ఏ మేరకు తగిన విధంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే యు ఆర్ ఏ బిగ్ పాలసీ మేకర్. యు ఆర్ నాట్ ఓన్లీ ద పాలసీ మేకర్, యు ఆర్ ది పాలసీ డిజైనర్, యు ఆర్ ది పాలసీ మేకర్, యు ఆర్ ది పాలసీ ఇంప్లిమెంటేటర్. అన్ని రోల్స్ మీరే చేస్తారు అక్కడ. మరి ఇలాంటి 3 డిఫరెంట్ రోల్స్లో మీరు చేసేటప్పుడు యాజ్ ఏ పాలసీ మేకర్గా వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్? యాజ్ ఏ పాలసీ ఇంప్లిమెంటేటర్గా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎన్కౌంటర్డ్? Then after the implementation, how you are going to collect the data from the public? All these things can be learned through your mouth, through your decision, through your answer. అందుకని నేను మీ నాలెడ్జ్ని కాదు క్వశ్చన్ చేసేది, మీకున్నటువంటి యాప్టిట్యూడ్ని క్వశ్చన్ చేస్తాను. మీకున్నటువంటి నాలెడ్జ్ అసెస్మెంట్ని నేను చూస్తాను. మీరు ఏ విధంగా ఆ ఇష్యూకి సంబంధించి స్పాంటేనియస్గా స్పందిస్తున్నారో చూస్తాను. నేను మీకున్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేస్తాను. వీటిని దృష్టిలో పెట్టుకుని మీ ఇంటర్వ్యూ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక నెక్స్ట్ అంశం ఏమిటంటే మీ జనరల్ స్టడీస్ ఆల్ పేపర్స్ మీదకి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. అందులో ఏది ఎలా అడుగుతాడో చెప్పలేము. ఈ అడిగే విధానం కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీరు కానీ అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక తప్పు యాడ్ చేస్తూ మరొక రాంగ్ ఆన్సర్ని యాడ్ చేస్తూ వెళుతూ ఉంటే మీకు మొత్తం ప్రశ్నలన్నీ అదే పద్ధతిలో కొనసాగుతూ ఉంటాయి. అందుకని మనము వారి యొక్క ప్రొడిజియస్ పర్సనాలిటీ మీద మనం ఏమనుకుంటామంటే ఆయనకేం తెలుసులే, ప్రశ్న అడిగాడు ఆన్సర్ తెలియదు అనుకుంటాం. చాలా తప్పు.
ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానము మీలాంటి వాళ్ళను ఎంతోమందిని చూసుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో హై ప్రొఫైల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి అన్ని రంగాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీసెంట్ కరెంట్ అఫైర్ అడుగుతాడు, ఏమిటి మన కలకత్తా ఇష్యూ, బంగ్లాదేశ్ ఇష్యూ, ఏమిటి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా. వేటి మీద మనం అవగాహన లేకుండా వెళ్ళామనుకోండి, ఆ జనరల్ స్టడీస్లో ఏ పేపర్ కిందకు వస్తాయి అది అంటాడు. ఏ పేపర్ కిందకు వస్తాయి ఇష్యూస్ అన్నీ కూడా. సో యువర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, స్కీమ్స్ అండ్ ఐఆర్ వచ్చేస్తాయి. అలాగే ఎకానమీ. ఇప్పుడు ఒక పెద్ద టిక్లిష్ ప్రశ్న ఏంటి మన ఆర్థిక వ్యవస్థలో అడుగుతాడు. ఏమిటి ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఫేస్ చేస్తున్నటువంటిది, ఏమి ఇష్యూ? సో డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ వచ్చిన తర్వాత వాట్ ఆర్ ద రిఫార్మ్స్ టు బీ ఇనిషియేటెడ్ అంటాడు. స్టేట్స్ రెవెన్యూ ఎలా ఉంది అని అడుగుతాడు. సో స్టేట్ రెవెన్యూ ఎలా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంది? నౌ ద స్టేట్ హ్యాస్ నో లోకస్ స్టాండీ టు లివీ దేర్ ఓన్ ట్యాక్సెస్. ఇలా ప్రతి అంశం మీద ఒక క్లియర్ పిక్చర్ రావాలి అంటే ఎస్ఏ పేపర్ 1 ఏమిటి, ఎస్ఏ పేపర్ 2లో ఏమిటి, ఇండియన్ సొసైటీ, హిస్టరీ, ఆర్ట్, కల్చర్, అలాగే మీకున్నటువంటి జోగ్రఫీ. ఇప్పుడు ఇమీడియట్గా మీరు యు ఆర్ ఫ్రమ్ సౌత్, ఏదైతే తమిళనాడు ఆర్ కర్ణాటక ఆర్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడి నుంచో మీరు వచ్చారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ యువర్ తుంగభద్ర డ్యామ్ అంటాడు. ఈజ్ ఇట్ మ్యాన్ మేడ్ ఎఫెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏంటని అడుగుతాడు. సో ఇప్పుడు మీకు ఏం తెలిసి ఉండాలి, ఆ తుంగభద్ర డ్యామ్ గురించి ఎప్పుడు కట్టారు, ఎన్ని గేట్స్ ఉన్నాయి, ఈ క్రస్ట్ గేట్స్ సిస్టమ్ ఏమిటి, సో దాని ప్రాబ్లం ఏమిటి, సో ఒక గేటు పోయినంత మాత్రాన ఏ ప్రాంతం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, సో దాన్ని ఇప్పుడు మనం ఇమీడియట్గా అమర్చగలమా. మీరే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి ఆ జిల్లాకి, మీరేం చేస్తారని అడుగుతాడు. సో ఇలా మన సబ్జెక్ట్తో పాటు మన హోమ్ డిస్ట్రిక్ట్, మన హోమ్ స్టేట్ ఇష్యూస్ ఏమైనా అప్పటికప్పుడు ఉన్నటువంటి వాటి మీద అవగాహన రావాలి అంటే అవి మన పేపర్తో పాటు ఈ జనరల్ అవేర్నెస్ని లింకప్ చేసుకుని మనము స్టడీ చేయాలి. ఈ స్టడీ చేసేటటువంటిది కేవలము 1 రోజు 2 రోజులో లేదా ఒక 5-6 మాక్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అన్ని చోట్ల మాక్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. సో మనం ఏం చేస్తాము, ఆ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాము, ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినందువల్ల కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే యూ కెన్ లెర్న్ హౌ ది క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్ బై ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్. వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, సాధారణమైన ప్రశ్నలు ఏమిటి, స్టాండర్డ్ క్వశ్చనర్ ఏముంది, అంతవరకు దే విల్ టెల్ యూ. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ యూ ఏ సూపర్ మ్యాన్ అండ్ సూపర్ ఉమెన్ అబౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సొసైటీ. బట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ రైట్ ఫ్రమ్ ది ప్రిలిమినరీ స్టేజ్ ఆన్వర్డ్స్. ప్రిలిమినరీ స్టేజ్ నుంచి దాన్ని మనం కానీ ఎక్వైర్ చేసుకోగలిగితే దెన్ వీ విల్ బీ ఫ్రీ. అందుకే నేను ఇందాక మీకు చెప్పినట్లు ఏం చెప్పాను, యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ సపరేట్, మెయిన్ సపరేట్, ఇంటర్వ్యూ సపరేట్ కాదు, ఒకే ఒక పరీక్ష. అల్టిమేట్ గోల్ ఈజ్ ఐఏఎస్. ఐఏఎస్ మనం రావటానికి ప్రిలిమినరీ ఒక భాగం, మెయిన్ ఒక భాగం, ఇంటర్వ్యూ ఒక భాగం అనేది మనం కానీ గుర్తించినట్లయితే మన ఇంటర్వ్యూని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు. ఇలా చెప్పినటువంటి వాళ్ళు 20 నిమిషాలుగా బయటకు వస్తారు. సో చెప్పినటువంటి వాళ్ళు 30 నిమిషాలు ఉంటారు, 35 నిమిషాలు ఉంటారు. సో అందువలన ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వే హౌ యూ ట్యాకిల్ దీస్ క్వశ్చనైర్స్ అండ్ ఆల్సో హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మీరు ఆ సమయంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత ప్లజెంట్గా, ఎంత ఆహ్లాదకరంగా మీ ఫేస్ని, మీ కవళికల్ని, మీ కూర్చునే విధానము, మీ హావభావాల్ని మనం ప్రదర్శిస్తామో అంత ప్లజెంట్గా మనకు ఆ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. ఇది ఇంటర్వ్యూ. చాలా చక్కగా డీటెయిల్గా ఉంది సార్, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా చెప్పారు సార్. కానీ ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే అసలుకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కోచింగ్ అవసరమా, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రిపేర్ అయినా సరిపోతుందా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ మాకు. యా,
ఇప్పుడు ఏమంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్సీ సిలబస్ ప్రకారము ఇది మొదటి మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏమిటంటే ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో అత్యున్నతమైనటువంటి పరీక్షా విధానం. ఈ పరీక్షా విధానానికి అంత త్వరగా ఏదో షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను వితిన్ 3 monthsలో 6 monthsలో 1 yearలో నేను ఐఏఎస్ అవుతాను అని అనుకునేటటువంటి వాళ్లకు కొంచెము కష్టమైనటువంటి ప్రాసెస్ ఇది. ఎంత బాగా తెలివి కలిగిన వారైనా, ఎంత రూరల్ బ్యాక్గ్రౌండ్ కాదు, కంప్లీట్ అర్బన్ బ్యాక్గ్రౌండ్, నేను ఇంగ్లీష్లో బాగా వ్రాయగలను, చదవగలను, చెప్పగలను అనుకునేటువంటి వారికి కూడా సో మినిమం ఒక 1 year అనేటటువంటిది కంప్లీట్గా అవసరము. ఈ 1 yearలో వారి యొక్క బ్రాటప్ గురించి మనము ముందుగా చర్చించుకోవాలి. సో ఆ క్యాండిడేట్, ఆ యాస్పిరెంట్ ఒకవేళ రైట్ ఫ్రమ్ హిజ్ 12th ఆన్వర్డ్స్, అంటే 12th క్లాస్ నుంచి, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ నుంచి అతనికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండి, లేదా వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఐఏఎస్కి చేయించాలి అని అనుకున్నట్లయితే ఆ తల్లిదండ్రులు అతనికున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతనిని తనకున్న యాటిట్యూడ్ని, యాప్టిట్యూడ్ని ముందు ఈ వైపు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసిన తర్వాత పరీక్ష పట్ల సంపూర్ణమైన అవగాహన క్రియేట్ చేస్తారు. అందుకు ఏం చేయాలి? ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో సిలబస్ ఏముంది? ఎక్కువ దేని మీద ఆధారపడి ఉంది? ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉందా? మెడికల్ సబ్జెక్టుల మీద ఆధారపడి ఉందా? దేని మీద ఆధారపడి ఉంది? మనకేమిటి జనరల్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చాలా లిబరల్ ఎడ్యుకేషన్. ఈ లిబరల్ ఎడ్యుకేషన్లో ఒక స్ట్రీమ్ ఇంజనీరింగ్, ఒక స్ట్రీమ్ మెడికల్, నెక్స్ట్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ హ్యుమానిటీస్. ఈ 3 విభాగాల్లో ఉన్నాయి. నేనే అనుకోండి, ఇప్పుడు నా పాపను కానీ నా బాబును కానీ ఐఏఎస్ చేయాలని నా మైండ్లోకి వచ్చినప్పుడు నేను ముందు ఈ పరీక్ష విధానం పట్ల క్లియర్ అవగాహన తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత నా బాబు లేదా నా పాప యొక్క యాటిట్యూడ్ నేను గమనించాలి. నేను చెప్పిన తర్వాత పాపకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎస్ ఇంట్రెస్ట్ ఉంది అని గమనించిన తర్వాత నేను ఎలా ఆమెను ట్రైన్ చేయాలి అని అంటే రైట్ ఫ్రమ్ ది 12th క్లాస్ ఆన్వర్డ్స్, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి స్లోగా ఏం చేయాలి? మనము ముందు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ చేయాలి. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమిటి? మనకి హ్యుమానిటీస్ సిలబస్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి? హ్యుమానిటీ సిలబస్ అంటే హిస్టరీ ఉంది, జోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, జోగ్రఫీ ఉంది. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మనము ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది? అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఏదో ఈ కోర్సులో ఉన్నటువంటి ఈ పేపర్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం కానీ ఇప్పించగలిగితే అప్పుడు వారికి బేసిక్స్ అన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారు. నేర్చుకునే సందర్భంలో వీరికి ఈ అవగాహన కలిగించాలి. ఈ అవగాహన కలిగించాలి, ఎగ్జామ్ పట్ల అవగాహన కలిగించాలి. ఆ అవగాహనతో పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పట్ల ఇంట్రెస్ట్ చూపుతారు. ఆ ఇంట్రెస్ట్ చూపిన తర్వాత వాళ్ళని ఈ లైన్లోకి మనము ప్రిపరేషన్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు అదే రూరల్ ఏరియా నుంచి వచ్చారనుకోండి, రూరల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి ఐఏఎస్ గురించి ఏం తెలియదు, కానీ డ్రీమ్ ఉంటుంది. సో నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఎఫ్ఎస్ కావాలని డ్రీమ్ ఉంటుంది. కానీ వాళ్ళకి మెళుకువలు తెలియవు, సబ్జెక్ట్ తెలియదు, సిలబస్ తెలియదు, సో ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? ఒక కోచింగ్ సెంటర్కి వెళితేనో, లేకపోతే ఎవరన్నా మెంటర్, వాళ్ళ బంధువులు ఎవరైనా ఐఏఎస్ అయ్యి ఉండి అతనికి తీరిక ఉండి, ఇప్పుడు మన బంధువులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి. వాళ్ళందరికీ తీరిక ఉంటుందా? మన పిల్లవాడికి చెప్పేటటువంటి తీరిక ఉంటుందా? కూర్చోబెట్టి ఇలా ప్రిపేర్ కావాలనేటువంటి తీరిక వాళ్ళకు ఉంటుందా? ఉండదు. కానీ మోటివేషన్ ఉంటుంది. మా బాబాయ్ ఐఏఎస్, సో మా మామయ్య ఐపీఎస్, సో కాబట్టి నేను కూడా మా మామయ్యలాగా ఐఏఎస్ కావాలి, మా బాబాయ్ లాగా ఐపీఎస్ కావాలి అనేటటువంటి ఒక మోటివేషన్ క్రియేట్ చేయడం వరకు వారి పాత్ర ఉంటుంది. ఆ తదుపరి తల్లిదండ్రులు వారిని అలా ట్రావెల్ చేయించడానికి కావలసినటువంటి గైడెన్స్ని ఇప్పించాలి. ఆ గైడెన్స్ అంటే కోచింగ్. సో ఇప్పుడు మనకి కోచింగ్ సెంటర్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కోచింగ్ సెంటర్కి వెళ్ళినంత మాత్రాన ఐఏఎస్ వస్తుందా? మీరు అడిగిన ప్రశ్న అదే. కోచింగ్కి వెళ్ళాలా వద్దా? ఇంటి దగ్గర ఉన్న ఐఏఎస్ వస్తుంది, కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఐఏఎస్ రావచ్చు.
ఎప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే కోచింగ్కి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర కూర్చుని ప్రిపేర్ అయినా ఐఏఎస్ రావచ్చు. కానీ ఎంతకాలం పడుతుంది? ఎంతకాలంలో మనం ఐఏఎస్ సాధించవచ్చు అని అంటే, నా ఉద్దేశం ప్రకారము ఇవన్నీ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉంటే ఒక 1 year కాలం పాటు శ్రద్ధగా డీవియేషన్ లేకుండా అతను రోజుకి మినిమం 8 to 10 hours కష్టపడి చదవగలిగితే, ఇక్కడ కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలి. చాలామంది కష్టంతో చదువుతుంటారు. కష్టంతో చదివితే వాళ్ళకి అర్థం కాదు, ఇష్టంతో చదివితే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇష్టం లేకుండా మీ ఫోర్స్, మీ పేరెంట్స్, మీ బాబాయ్ ఎవరో సంథింగ్ వాళ్ళని మనం బూచిలాగా చూపిస్తూ నువ్వు ఐఏఎస్ రావాలని వాళ్ళ మీద ఎప్పుడైతే ప్రెషర్ పెడుతున్నామో ఆ ప్రెషర్కి వాడికి వచ్చే నాలెడ్జ్ కూడా పోతుంది. అందుకని ముందు యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఐఏఎస్ జోలికి అతన్ని పంపించాలి. అప్పుడు అతనికి ఈజీ అవుతుంది. ఇక కోచింగ్ అవసరమా లేదా? సో కోచింగ్ అనేది నన్ను అడిగితే ఇట్ గివ్స్ యూ సమ్ సార్ట్ ఆఫ్ ఏ వాట్ వీ కాల్ ఇట్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళినంత మాత్రాన మనకి ఏం తెలుస్తుంది మేజర్గా అంటే, వాట్ ఈజ్ టు బి రీడ్, వాట్ ఈజ్ నాట్ టు బి రీడ్, వాట్ ఆర్ ద బుక్స్ టు బి ఎసెన్షియల్, వాట్ ఆర్ ద బుక్స్ నాట్ టు బి ఎసెన్షియల్, హౌ టు ప్రిపేర్, వాట్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్, వాట్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నాట్ అవైలబుల్. దెన్ కోచింగ్ సెంటర్ మరొక అడ్వాంటేజ్ ఏమిటి? ఆ టెస్ట్లు క్రియేట్ చేస్తుంది, ఆ టెస్ట్లు పెడుతుంది. ఆ టెస్ట్ల వలన మీ స్థానం ఏమిటో మీరు చూడగలుగుతారు. రెండవది, అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఇట్ క్రియేట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ టీమ్ స్పిరిట్. ఆ క్లాసులో ఒక 50 మంది ఉంటారు. 50 మందిలో ఒక ఎంసీక్యూ టెస్ట్ పెడతాడు, ఒక మెయిన్ టెస్ట్ పెడతారు. 50 మందిలో మీరు లో లెవెల్లో ఉన్నారనుకున్న మార్కుల్లో, నాకు ఎందుకు తక్కువ వచ్చినాయి మార్కులు, నేను ఎందుకు హై మార్కులను సాధించలేకపోయాను అనేటటువంటి ఒక క్వశ్చనర్ని నీ మైండ్లో క్రియేట్ చేస్తుంది ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అప్పుడు అతను తనకై తను సెల్ఫ్గా రియలైజ్ అయ్యి నేను కూడా హై మార్కులు సాధించడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకుంటా. దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏమిటంటే, ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనం అందరూ అనుకుంటుంటాం, నా ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పాను నేను, ఏమని, ఇంటి దగ్గర కూర్చుని కూడా ఐఏఎస్ సాధించవచ్చు, నో నీడ్ టు గో టు ఎనీ ప్లేస్. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎనీ స్టేట్ సౌత్ ఇండియాలో కానీ పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏమిటంటే, మన పిల్లవాడికి ఐఏఎస్ రావాలంటే మనము తప్పనిసరిగా ఢిల్లీ పంపించాలి, ఢిల్లీ పంపిస్తేనే ఐఏఎస్ వస్తుంది. ఇది అపోహ. సో ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ఐఏఎస్ రాదు. ఎప్పుడు వస్తుంది ఐఏఎస్? యాజ్ ఏ పేరెంట్గా ఆ ఐఏఎస్ ఎగ్జామ్ గురించి ఆ అబ్బాయికి మనము చెప్పే విధాన పద్ధతి, అతనికి కలిగించే ఎన్లైటన్మెంట్, అతనుకున్న ఇంట్రెస్ట్ ప్రకారము మనం అతను గైడ్ చేయగలిగితే అప్పుడు ఐఏఎస్ వస్తుంది తప్ప కేవలము హైదరాబాద్ లేదా ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ఐఏఎస్ రాదు. సో మనం ఇంటి దగ్గర కూర్చొని మనం ఏమి సప్లై చేయాలి? నేను చెప్పాను మీకు మొదటి బుక్ లిస్ట్. ఇప్పుడు అడుగుతున్నారు మీరు, ఏమడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ కావాలి అంటే, మనకి చాలా 12 రకాల సబ్జెక్ట్స్ మనం చదవాలి. ఇందులో ఈ 12 రకాల సబ్జెక్ట్స్ మీద 12 పిహెచ్డీలు చేయవలసిన అవసరం లేదు. సబ్జెక్ట్ మీద పిహెచ్డీ చేయవలసిన అవసరం లేదు. ఏం కావాలి? మొదటి నుండి నాది ఒకటే మీకు చెప్తున్నా, ఏమిటి? కాన్సెప్చువల్ క్లారిటీ. 2 కాన్సెప్ట్స్ అప్లికేషన్. 3 ఆ కాన్సెప్ట్ని కరెంట్ అఫైర్తో ఏ విధంగా సమాజానికి అప్లై చేయాలి అనేటటువంటి 3 విభాగాల మీద ఏ వ్యక్తి అయితే ఎంత త్వరగా అవగాహన పెంపొందించుకుంటాడో అంత త్వరగా అతనికి ఐఏఎస్ వస్తుంది. మన డిగ్రీ కాలేజెస్ కానీ, మన 10th క్లాస్లో గైడ్స్ క్వశ్చనైర్ చదువుతారు. 10th క్లాస్లో క్వశ్చనైర్ చదివితే అవగాహన ఎలా వస్తుంది? ఇంటర్మీడియట్లో క్వశ్చనైర్ చదువుతారు, సో డిగ్రీలో క్వశ్చనైర్ చదువుతారు. క్వశ్చనైర్ చదివితే ఎలా మనకు నాలెడ్జ్ వస్తుందండి? క్వశ్చనైర్ చదివితే రాదండి, క్వశ్చన్ బ్యాంక్ చదివితే రాదండి.
అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనము 10 లక్షలు చేయండి, ఒక బిటు రాదు. ఏం చేస్తే వస్తుంది మీకు? ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యి అప్లికేషన్ తెలిస్తే, ఆ కరెంట్ లింక్ ఏ విధంగా ఉందో మీకు అవగాహన అయితే, అలాంటి క్వశ్చన్లు ఎన్ని వచ్చినా ఆ కాన్సెప్ట్ ఆన్సర్ రాయగలం. ఇది బేసిక్ మర్చిపోతున్నాం మనం అందరం. మనకు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా చెప్పడంలా అది. సో అలా చెప్పాలి అంటే మనకేం చేయాలి? మనకు అవగాహన కలగాలి. అవగాహన కలగాలంటే నేను మీకు చెప్పినట్లు ఎదర్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ బాయ్ ఆర్ గర్ల్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్, అది స్టాండర్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఆర్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెంటర్. ఈ మెంటర్ కానీ కోచింగ్ సెంటర్ కానీ వీళ్ళని ఈ వేలో ఎప్పుడైతే శిక్షణ ఇస్తుందో అప్పుడు దే విల్ అండర్స్టాండ్ ది ఇష్యూస్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. అందుకని ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇంటి దగ్గర ఉండి కూడా మనము సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు అంటే 2 అంశాలు. ఒకటి సరైనటువంటి ఎగ్జామ్ మీద, ఎగ్జామ్ ప్యాటర్న్ పైన క్లియర్ అవగాహన. 2 ఆ ఎగ్జామ్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్. 3 కంటిన్యూస్గా ఎవ్రీ డే ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ చదవాలి. మనకున్న స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. సో మనకున్నటువంటి స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ ఏమిటి? హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, నేను చెప్పిన ఆర్ట్ అండ్ కల్చర్, నేను చెప్పిన కాన్స్టిట్యూషన్, చెప్పినటువంటి ఎకానమీ, చెప్పిన ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, సో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి వేరియస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, డెసిషన్ మేకింగ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్, వీటన్నింటినీ కలిపి మన సబ్జెక్ట్తో లింకప్ చేసుకుని మనము నోట్స్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ తయారు చేస్తామో, మన చెయ్యి, మన లోపల పెన్ ఉంటుంది, వేళ్ళ లోపల, ఆ పెన్నుకి నీ చేతికి, నీ చేతిని నీ మైండ్కి, తర్వాత నీ బ్రెయిన్కి కనెక్ట్ చేసి నువ్వేం రాస్తున్నావో నీ బ్రెయిన్కి తెలియపరుస్తుంది నీ ఫింగర్స్. అప్పుడు నువ్వు రాసింది నీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తాము? నో టెస్ట్, నో నోట్స్ మేకింగ్, కంప్లీట్లీ రిలై ఆన్ ది మెటీరియల్స్, గైడ్స్, క్వశ్చన్ బ్యాంక్. సో దీని ద్వారా మనం ఐఏఎస్ అనేది సాధించలేము. సో ఇంటి దగ్గర కూర్చున్నా మనం ఐఏఎస్ సాధించవచ్చు. అంటే ఈ మార్గాలలో ఎప్పుడైతే మనకి సరి అయిన అవగాహన ఉంటుందో అప్పుడు మనం ఐఏఎస్ సాధించవచ్చు. ఐఏఎస్ కాదు, ఫస్ట్ ర్యాంక్ సాధించవచ్చు. అందువలన మనకి కోచింగ్కి వెళితేనే ఐఏఎస్ వస్తుంది అనేది ఒక అపోహ, అలాగే ఇంటి దగ్గర ఉంటే మనకు రాదు అనేది మరొక అపోహ. ఈ రెండింటిని మనము తీసివేయాలంటే మీరు సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, గత 5 సంవత్సరాల్లో యూపీఎస్సీ సిలబస్ మీద, యూపీఎస్సీ సెలక్షన్స్, ఫైనల్ సెలక్షన్ చూస్తే మినిమం 55% to 65% పోస్టులన్నీ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకే వెళుతున్నాయి. అందున టాప్ 10 ర్యాంక్స్లో 60 to 70% మహిళలే టాపర్స్గా ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతంలో సెలెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి కావలసినటువంటి మెటీరియల్ సప్లై. సో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మరొక ప్రాబ్లం ఉంది తల్లిదండ్రులకి. సో కోచింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఫస్ట్ అటెంప్ట్ రాగానే రాలేదనగానే వాడిని తిట్టేస్తారు. సో సెకండ్ రాగానే అమ్మో నువ్వు పనికిరావికి వచ్చాయంటారు. వీడు సెకండ్ అటెంప్ట్ వెళ్ళే వరకు కొంత అవగాహన వస్తుందండి. ఆ పరీక్ష పట్ల అబ్బాయికి అవగాహన వస్తుంది, అమ్మాయికి అవగాహన వస్తుంది. ఆ అబ్బాయికి అమ్మాయికి అవగాహన వచ్చిన వెంటనే తల్లిదండ్రులు తమ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు. అందుకని మినిమం మనము 3 to 4 అటెంప్ట్స్ యాజ్ ఏ పేరెంట్స్గా మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క ప్లాన్ని సక్సెస్ అయ్యేటంత వరకు మనము వారికి బ్యాక్బోన్గా ఉండాలి. అప్పుడే వారు సాధించగలరు. ఇది రూరల్ అండ్ అర్బన్. అర్బన్ వాళ్ళకైనంతే, రూరల్ వాళ్ళకైనంతే. కాకపోతే ఇక్కడ ఏమిటంటే అర్బన్ లెవెల్లో వచ్చేటువంటి వాళ్ళు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇంగ్లీష్ మీడియం చదవటం వలన, మెటీరియల్ అంతా ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నందువలన
ఎక్కువ కొంచెం తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు అర్బన్ పీపుల్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదే రూరల్ పీపుల్ తెలుగు మీడియంలో చదివి, ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోణంకి గోపాలకృష్ణ 2016లో 3rd ర్యాంకర్ మన ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియాలో 3rd ర్యాంకర్. ఆయన ఇంగ్లీష్ మీడియం చదవాల. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన తెలుగు మీడియమే. ఏ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి చదవలేదు, ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవలేదు. మరి ఆయన ఎందుకు వచ్చింది 3rd ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో? హైదరాబాద్లో ఆయన ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళితే ఆయన క్వాలిఫికేషన్ అడగగానే డిగ్రీ, BA. ఎలా చదివారు? ప్రైవేట్ స్టడీ. సో 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళాడు, ఇంటర్మీడియట్ ప్రైవేట్, డిగ్రీ ప్రైవేట్, MA ప్రైవేట్. కాబట్టి ప్రైవేట్ స్టడీ చదివిన వాళ్ళు మీరు క్వాలిఫై కాలేరు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏం వేశారు? మీరు ఏ మీడియం రాస్తున్నారు? తెలుగు మీడియం రాస్తున్నా. తెలుగు మీడియంలో IAS రాయటం ఇంపాసిబుల్ అన్నారు. ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఆయన కోచింగ్ ఇవ్వలేదు. అక్కడి నుండి స్టార్ట్ చేశాడు ఆయన ప్రిపరేషన్. నేను ఎందుకు సాధించలేను, తెలుగు మీడియంలో రాసి నేను ఎందుకు IAS సాధించలేను అనే ఒక క్రమ పద్ధతి ప్రకారము, ఒక సిస్టమేటిక్గా హీ ప్రిపేర్డ్ ఫర్ 3 years వితౌట్ ఎనీ గైడెన్స్. ఏ కోచింగ్ సెంటర్ గైడెన్స్ లేదు ఆయనకు. ఆయనకు ఆయనే గైడ్, ఆయనకు ఆయనే ఫిలాసఫర్. ఆయన మెయిన్ రోల్ ఏమిటి? ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ IAS. మరి ఆయనకు IAS వచ్చింది కదా, మరి అదే స్ఫూర్తి నీకెందుకు లేదు? నువ్వెందుకు ఆయన్ని మనము రోల్ మోడల్గా తీసుకోము? కాబట్టి IAS అనేటటువంటిది మనము కేవలం కల్లాగా మిగిల్చకుండా ఉండాలి అంటే దానికి కావాల్సిన మెళుకువలు నేర్చుకునే ప్రిపరేషన్ ఉంటే ఎక్కడున్నా, ఏ భాష అయినా, లేదా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఏ భాష అయినా కానీ మనం సాధించగలం. ఇప్పుడు తెలుగు మీడియంలో చదివారు, మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏంటి, మీరు ముందుగానే చెప్తారు, నేను ఇంగ్లీష్లో చేయనండి, తెలుగులో చేస్తాను ఇంటర్వ్యూ. అప్పుడు మీకు ఒక ట్రాన్స్లేట్ని అరేంజ్ చేస్తారు కమిషన్. అప్పుడు ఆ కమిషన్ అంతా కూడా మిమ్మల్ని తెలుగులో క్వశ్చన్ వేస్తారు. మీరు తెలుగులో చెప్పిన ఆన్సర్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు చెప్తారు. సో మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించినటువంటి 22 భాషలలో ఏ భాషలోనైనా మనము IAS రాయవచ్చు, ఏ భాషలోనైనా మనం ఇంటర్వ్యూ చేయవచ్చు. ఇది దాని పద్ధతి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్లో చాలామంది అనుకుంటారు, ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 16 to 18 hours పర్ డే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, పూర్తిగా బుక్కిష్ అయిపోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు సార్. అది అంతవరకు రైట్ అంటారు? ఇది కూడా చాలా అపోహ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మిత్. ఇట్ ఈస్ నాట్ ఏ రియాలిటీ. ఒక వ్యక్తి కంటిన్యూస్గా 18 గంటలు 22 గంటలు చదివితే అతను దేవుడైన అయి ఉండాలి, లేకపోతే ఇంకేదో అయి ఉండాలి. సో నా ఉద్దేశం ప్రకారము, నా అనుభవం ప్రకారము మనము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడానికి సో మీరు ఒక టైం టేబుల్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద గోల్. ఈ గోల్ని చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమిటి చిన్న చిన్న గోల్స్ అంటే? డే టైం టేబుల్, వీక్ టైం టేబుల్, మంత్ టైం టేబుల్ అండ్ 3 months టైం టేబుల్. ఈ రకంగా మన సిలబస్ మొత్తాన్ని చిన్న చిన్న బిట్స్గా, మేనేజబుల్ గోల్స్గా ముందు మనము వాటిని తయారు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనము ఎన్ని గంటలు చదివామా అన్నది కాదు. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఏమిటా డైలాగు? ఎప్పుడు వచ్చామా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని అన్నట్లు మనము ప్రిపరేషన్ను 18 గంటలు చదువుతున్నామా 22 గంటలు చదువుతున్నామా అన్నది కాదు, మనము చదివిన సబ్జెక్టు ఎంత మేరకు మనకు అవగాహన అవుతుంది అది ప్రతి యాస్పిరెంట్ గుర్తించాలి. ఏమయ్యా అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా చెప్తుంటారు. ఎలా చెప్తుంటారు? నేను 22 గంటలు చదివానంటాడు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? 22 hours నీకున్నది 24 గంటలే. 22 గంటలు సంవత్సరం పాటు కాలం చదివితే నువ్వేమైపోతావు? ఏమైపోతామంటే ఏదో అయిపోతాం. మనకి కంప్లీట్గా మెంటల్ వచ్చేస్తుంది,
లేకపోతే మనం పనికి రాకుండా అయినా పోతాం. కాబట్టి 22 గంటలు 18 గంటలు అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ థ్రాష్. కాబట్టి దాన్ని మనం నమ్మవలసిన అవసరం లేదు, అది కేవలం అపోహే. ఇక రెండవది, ఎన్ని గంటలు చదవాలి మరి సార్ అని మీరు ప్రశ్న వేయచ్చు. నా ఉద్దేశం ప్రకారము మనము సిన్సియర్గా సీరియస్గా 8 to 10 hours పర్ డే. మీరు కానీ వర్షం వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా ఆ టైం టేబుల్ ప్రకారము ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు చదవగలిగితే ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఇలా 365 రోజులు మనము కానీ ప్లాన్ చేసుకుని మన ప్రణాళిక ప్రకారంగానే మనం అధ్యయనం చేస్తే డెఫినెట్గా ఐఏఎస్ని సాధించవచ్చు. అంతేకాని ఏదో ఎవరో చెప్పారని ఇప్పుడు అలాగే ఆప్షన్స్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ ర్యాంకర్కి జాగ్రఫీ వచ్చిందనుకో, ఇక మిగిలిన వాళ్ళందరూ జాగ్రఫీనే పెట్టేస్తారు. సో సెకండ్ ర్యాంకర్ పొలిటికల్ సైన్స్ వచ్చిందనుకో, అందరూ పొలిటికల్ సైన్సే పెట్టేస్తారు. అసలు ఏమిటి ఆప్షనల్ చూజ్ ఎలా చేసుకోవాలి అనేది బేసిక్ పాయింట్స్ మర్చిపోయి ఆయనకు వచ్చింది కాబట్టి నేను కూడా అదే చూజ్ చేసుకుంటా అనుకుంటే అదొక అపోహ. అందువలన టైం అనేటటువంటిది డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. అందుకనే ఈ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ దే హ్యావ్ టు చేంజ్ దైర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకి క్లియర్ పిక్చర్ రావాలి. పిక్చర్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండాలి. ఆ కంటిన్యూస్ ప్రిపరేషన్ ఎలా? పర్ డే 8 hours. సే 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్. అందులో 1.5 hour స్టడీ, 1/2 hour రైటింగ్. అండ్ ఒక 1 week అయిన తర్వాత ఆ కంప్లీట్ అయిన టాపిక్స్ మీద ఓవర్ వ్యూ ఆఫ్ ది లాస్ట్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇలా ఒక సిస్టమేటిక్గా కానీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో 1 year ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు క్లియర్ యువర్ సివిల్ సర్వీసెస్. ఎస్ సార్, మీరు చాలా బాగా డూస్ అండ్ డోంట్స్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సో చివరిగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? యా వెల్ ఫ్రెండ్స్, నేను ఇచ్చేటటువంటి చివరి సలహా ఏమిటంటే ఒకటే, ముందు ఎవరైతే ఐఏఎస్కి ప్రిపేర్ కావాలి లేదా గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలి అని ఈ హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్స్ గురించి ఆలోచిస్తున్నారో వారు మొదటగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మీద క్లియర్ అవగాహన. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. ఎగ్జామ్ పట్ల మనకు ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవటం. రెండో అంశము, యువర్ ప్రిపరేషన్ షల్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ వాల్యూమ్స్. ఎన్సీఆర్టీ ద్వారా మీరు ప్లాన్ స్టార్ట్ చేయాలి. థర్డ్ ఏం చేయాలి, కన్సర్న్డ్ సబ్జెక్ట్స్కి స్టాండర్డ్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక మూడోది ఏమిటి, ఈజ్ వెరీ వెరీ ఇన్నోవేటబుల్ అండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ టు యూ ఈజ్ కాల్డ్ యూ ప్లీజ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నోట్స్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీరు నోట్స్ తయారు చేసుకోకుండా కంప్లీట్గా చదవటమే పెట్టుకుంటే మీరు సాధించలేరు. ఇక 4వ అంశం ఏమిటంటే 4వ టిప్, మనము రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్. అది ఓన్లీ 2, 1 హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ ది యోజన, కురుక్షేత్ర అండ్ ఫ్రంట్ లైన్. ఇంకా బియాండ్ అవసరం లేదు. సో ఇంకా కొంచెం ఎన్వైరన్మెంట్, ఎకాలజీ వాటి మీద డెవలప్ చేసుకోవాలంటే దెర్ ఈజ్ అనదర్ మ్యాగజైన్ ఈజ్ దేర్, డౌన్ టు ఎర్త్ ఆర్ పబ్లికేషన్స్ డివిజన్ వాళ్ళ సైన్స్ రిపోర్టర్ ఉన్నది. వీటిని కానీ మనము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఒక 2 గంటల శ్రద్ధ వీటి మీద పెట్టాలి. 1 hour to 1.5 hour న్యూస్ పేపర్, 1/2 hour మ్యాగజైన్. దిస్ ఈజ్ ద అనదర్ టిప్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ రైటింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్. ఇక లాస్ట్ టిప్ ఈజ్ కాల్డ్ యువర్ రివిజన్, రివిజన్, రివిజన్. మీరు ఏమైతే చదివారో దాన్ని రివైజ్ చేసుకోవటము, మీరేమైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని రివైజ్ చేసుకోవటము, మీరేమైతే క్వశ్చన్స్ రాశారో దాన్ని రివైజ్ చేసుకోవటము, రివిజన్, రివిజన్, రివిజన్. ద లాస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ బెటర్ టు అటెండ్ అండ్ టేక్ ద ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్. లాస్ట్ 5 years బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్స్ మీరు ఆన్సర్ చేయగలగడము.
ఈ 6 టిప్స్ క్రమం తప్పకుండా ఒక డిసిప్లిన్డ్ వేలో మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే నథింగ్ విల్ స్టాప్ యువర్ సక్సెస్ జర్నీ. సో మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ రూమ్లో, మీ ఇంట్లో, మీకు చక్కటి వాతావరణంలో మీరు ఐఏఎస్ కొట్టవచ్చు. అది. ఎస్ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చి యూపీఎస్సీ ఇంటర్వ్యూ గురించి చాలా చక్కగా క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.